ట్రంప్ యూఎఫ్ఓ ఏలియన్స్ ఫోటోలను విడుదల చేశారు. గత 24 గంటల ప్రపంచ విశేషాలను నిమిషంలో చెబుతాను వినండి. ట్రంప్ యూఎఫ్ఓ ఫైల్స్ మొదటి బ్యాచ్ ను బహిరంగపరిచారు. ఏరియా 51లో ఉన్న ఏలియన్స్ యొక్క మొత్తం 162 ఫోటోలు చివరకు మన ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు మెటాబాట్ ఖాతాలు లేదా నకిలీ ఖాతాలను తొలగించడం ప్రారంభించినప్పటి నుండి రొనాల్డోకు మొత్తం 18 మిలియన్ల మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. రొనాల్డోనా లేక మెస్సీనా? కామెంట్ లో చెప్పండి. యాపిల్ కొత్త ఎయిర్పోర్ట్ల గురించి ఒక పుకార్ వచ్చింది. వాటిలో కెమెరా చుట్టూ కదలికలను గుర్తించే సెన్సార్ ఉంటాయి. ధర సుమారు $399 అంటే 39,000 రూపాయలు. ఈ కెమెరా నిజానికి సిరి కోసం ఉంటుంది. అది చుట్టుపక్కల విషయాలను అర్థం చేసుకుని మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు అప్డేట్ చేస్తుంది. ఇది ఎంత నిజం అనేది విడుదలైన తర్వాత తెలుస్తుంది. అదే విధంగా మెటా లేదా ఇన్స్టాగ్రామ్ యొక్క ఎండ్ టు ఎండ్ మెసేజ్ ఎన్క్రిప్షన్ ఇక్కడ ముగిసింది. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీ మెసేజ్లను చదవగదు. మీరు మాట్లాడుతున్నది ఏదైనా గోప్యత లేదు. ఇక్కడ ప్రపంచం ఏ వైపు వెళ్తోంది? సౌత్ కొరియా తీసుకొచ్చిన మొదటి రోబోట్ సన్యాసిగా మారడానికి వచ్చేసింది. అక్కడది తన బౌద్ధ ప్రయాణాన్ని ప్రారంభించింది. దేశం అంటే చైనాలా ఉండాలి. అది తన సొంత మాజీ రక్షణ మంత్రికి మరణశిక్ష విధించింది. ఎందుకంటే అతను అవినీతికి పాల్పడ్డాడు. అది బహుశా చైనాలో మాత్రమే జరగవచ్చు. తమిళనాడు 8 ఏళ్ల బాలుడు ప్రపంచ ఏరో నంబర్ చెస్ ప్లేయర్ ను ఓరించాడు. అది క్యాండిల్ లైట్ వెలుతురులో ఆన్లైన్ మ్యాచ్ లో. మీలో అంత టాలెంట్ ఉందా? కామెంట్ చేయండి. ప్రపంచ వార్తలు నిమిషంలోనే తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో